దేవుని వాక్యము చేత వెలిగింపబడి ఆ తరువాత కొంతకాలానికి ఆరిపోతే విశ్వాసులుగా ఒకప్పుడు ఉండిన వారు ఇప్పుడు అవిశ్వాసులుగా మారిపోతే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పరిశుద్ధ గ్రంథమందు తెలియచేయబడింది. దేవుని మార్గములోనికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యములో అడుగుపెట్టినప్పుడు చివరి వరకు దేవుని కుమారులుగానే బ్రతకాలి. అయితే శరీర సంబంధమైనటువంటి కోరికలు మనుషులను విశ్వాస జీవితంలో నుండి అవిశ్వాస జీవితంలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఎవరైతే ఈ కోరికలకు లోబడిపోతారో, లోక సంబంధమైనటువంటి ఆశల చేత మరలు కొల్పబడతారో అట్టివారు విశ్వాస భ్రష్టులైపోతారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అయితే సంఘములో ఉండి పాపపు క్రియలను జరిగిస్తూ దేవుని రాజ్యంలో సభ్యులై ఉండి దేవుని కొరకు కాకుండా శరీర సంబంధమైన జీవితాలను కలిగి ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రారంభ శతాబ్దపు సంఘంలో ఇటువంటి సందర్భాలు నెలకొన్నాయి. ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు దేవుని రాజ్యంలో మన మనుగడ ఏ విధంగా కొనసాగించుకోవాలో, ఎట్టి పరిస్థితులలోనూ అవిశ్వాసపు భ్రష్టత్వంలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తతో కూడిన బ్రతుకు మనలో ఉండాలో తెలుసుకోవటానికి వీలవుతుంది. కనుక ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. ప్రారంభ శతాబ్దపు సంఘంలో దేవుని వాక్యమును ఎరిగిన వారు కూడా మరలా శరీర సంబంధమైనటువంటి పాపములలో చిక్కుకుపోతున్నారు. ఈ విషయమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖను రాస్తూ కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నారు. వారు ఎలాంటి వారుగా మారిపోయారంటే, మునుపు విశ్వాసులే, మునుపు దేవుని రాజ్యంలో దేవుని కొరకు బ్రతికిన వారే. కానీ కాలక్రమేణా వారు ఎలా మారిపోయారంటే అవిశ్వాసులుగా మారిపోయారు. అవిశ్వాసులుగా మారిపోయారు. అలాగే అనేక మందిని వారు చెడదీస్తున్నారు. విశ్వాసి అయిన వాడు చెడిపోతే ఆ విశ్వాసి అవిశ్వాసిగా మారిపోయినప్పుడు ఇంకా అనేక మంది విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చేయటానికి అవకాశం ఉంది. ఆ ఒక్కరితో పోదు. ఒకవేళ భ్రష్టత్వం ఎవరిలోనైనా సంభవించిందంటే ఆ భ్రష్టత్వం వారితో ఆగిపోదు. అనేక మందికి అది దావానలంలా అంటుకుంటుంది, చుట్టుముడుతుంది, విశ్వాస జీవితాలను పాడు చేస్తుంది. ఒక బలమైన విశ్వాసి తన చుట్టూ ఉన్నటువంటి బలహీనమైన విశ్వాసులను బలపరుస్తాడు. విశ్వాస భ్రష్టుడైపోయినటువంటి వాడైతే తన చుట్టూ ఉన్న వారిని అవిశ్వాసంలోనికి నెట్టేస్తాడు. కనుక ఇట్టి వారి విషయంలో ప్రారంభ శతాబ్దపు దేవుని సంఘంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబడ్డాయో ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. పౌలు గారు తిమోతికి రాసిన తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూస్తే అక్కడ ఇద్దరు పేర్లు మనకు కనిపిస్తున్నాయి. వారి విషయంలో పౌలు గారు హెచ్చరికలు జారీ చేశారు. ఆ విషయాలను ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో
హ్యుమెనయును అలెక్సంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. పౌలుగారు దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి తిమోతి గారికి మంచి సూచనలు చేస్తున్నారు. నీవు విశ్వాసమును కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, వీటిని కాపాడుకోవాలి. విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళితే ఇక మనలను మనమే పొడుచుకున్నట్టు, మన చుట్టూ ఉన్నవారిని కూడా నాశనం చేస్తున్నట్టు. కనుక నీవు మంచి విశ్వాసమును కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, మంచి పోరాటంలో నీవు ఉండాలి అని తిమోతి గారికి పౌలు గారు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విషయాలను మనం స్వీకరించాలి. మనము కూడా విశ్వాస జీవితంలో మంచి పోరాటంలో ఉండాలి, మంచి పోరాటంలో ఉండాలి. చివరకు బహుమతిని సంపాదించి పెట్టేటువంటి పోరాటంలో మనం ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి దేవుని వలన మనము చక్కని ఫలితాన్ని అందుకునే విధంగా మన క్రియలు ఉండాలి. ప్రియులారా, ఈ విషయాలను చక్కగా మనం ఆలోచన చేయగలగాలి. మంచి విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో, మంచి పోరాటంలో మనం ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ పౌలు గారు ఇద్దరిని గూర్చి ప్రస్తావిస్తున్నారు. వారెవరు? హ్యుమనై మరియు అలెక్సంద్రు. ఈ హ్యుమనయును మరియు అలెక్సంద్రు వీరు ఎలా ఉన్నారో చూడండి. వీరు ఎలా ఉన్నారో చూడండి. పౌలు గారు అక్కడ ఒక పోలిక కూడా చూపిస్తున్నారు. విశ్వాస భ్రష్టులుగా వీరు మారిపోయారు. మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారుగా ఉన్నారు. విశ్వాసం విషయంలో ఓడ బద్దలైపోయిన వారుగా ఉన్నారు. మంచి మనస్సాక్షి వారిలో లేదు. కపటమైన మనస్సుతో వారు జీవిస్తున్నారు. సంఘములో వారి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. తమ చుట్టూ ఉన్న వారిని కూడా వారు అవిశ్వాసంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇట్టి వారి విషయంలో జాగ్రత్త పడకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం. వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదం. ఈ సంగతులను మీరు చక్కగా ఆలోచన చేయాలి. హ్యుమనై మరియు అలెక్సంద్రు వీరు ఎలా ఉన్నారో చూడండి. మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారై విశ్వాసం విషయంలో ఓడ బద్దలైపోయిన వారు. ఆ పోలికను మీరు చక్కగా ఆలోచించగలిగితే, సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు మధ్యలో ఓడ బద్దలైపోయిందనుకోండి, ఒక నది ప్రయాణంలో ఉన్నప్పుడు మధ్యలో ఓడ బద్దలైపోయిందనుకోండి, మునిగిపోయిందనుకోండి, అక్కడ మనలను ఆ సమయమందు ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? అంటే ప్రాణాలు పోతాయన్నమాట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. అక్కడ ఏమాత్రం మనకు లాభకరమైనటువంటి స్థితి ఉండదన్నమాట, నాశనమే. విశ్వాసము విషయంలో ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితులలో వారున్నారు. ఓడ ప్రయాణం చేయటానికి ముందుగా అన్నీ సిద్ధపరచుకుంటారు. వారితో పాటు తీసుకుని వెళ్ళవలసినటువంటి సామాగ్రి అంతా కూడా వారితో పాటు ఉంచుకొని ప్రయాణంలో ఉంటారు. సరిగ్గా ఆ మధ్యలోనికి వెళ్ళేసరికి, ఆ మార్గ మధ్యలోనికి వెళ్ళేసరికి ఓడ బద్దలైపోతే పరిస్థితి ఏంటి? మనము నాశనం అయిపోతాం. మన చుట్టూ ఉన్న ప్రయాణికులు నాశనం అయిపోతారు. మనం తీసుకుని వెళ్ళినటువంటి ఆ సామాగ్రి అంతా కూడా నీట మునుగుతుంది. విశ్వాసము విషయంలో ఓడ బద్దలైపోయిన వారు అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యమును మొదట విని ఒకసారి వెలిగింపబడి ఆ తర్వాత మరల ఆరిపోవటం. దేవుని వాక్యమును అంతా నేర్చుకొని ఆ తర్వాత మరల భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడం. అట్టివారి పరిస్థితి ఏమిటి అనగానే వారు నాశనమునికే నిర్ణయింపబడ్డారు అన్నట్టుగా కనిపిస్తారు. కనుక ఇట్టివారి విషయంలో జాగ్రత్త పడాలని పౌలు గారు సూచిస్తున్నారు. హ్యుమనయును మరియు అలెక్సంద్రు వీరు మంచి మనస్సాక్షిని త్రోసివేశారు. వారి విషయమైన దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు. దేవుని కొరకైన బ్రతుకు వారికి ఇష్టం లేదు. అలాగే అవిశ్వాసంలో ఉన్నారు. విశ్వాస భ్రష్టులుగా వారు మారిపోయారు. అనేక మందిని వారి యొక్క మాటల వలన, క్రియల వలన అవిశ్వాసులుగా మార్చే అవకాశం కూడా ఉన్నది. కనుక వీరు దూషింపకుండా, అంటే దేవునిని వీరు దూషిస్తున్నారు, దేవుని వాక్యమును వీరు దూషిస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు. సంఘంలో ఉన్నటువంటి ఇలాంటి చీడ పురుగుల వలన,
అనేక మందికి ఈరోజు నష్టం వాటిల్లుతున్నది. నాటి నుండి నేటి వరకు కూడా ఇలాంటి చీడపురుగులు ఎన్నెన్నో ఉన్నాయి. దేవుని వాక్యమును కలిపి చెరుపుతూ అనేకమైనటువంటి అబద్ధాలను బోధలోనికి చొప్పిస్తూ విశ్వాస భ్రష్టులుగా మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారై విశ్వాసము విషయంలో ఓడ బద్దలైపోయిన వారు కనిపిస్తున్నారు. అలాంటి వారు దేవుని వాక్యాన్ని దూషిస్తున్నారు, దేవుని వాక్యాన్ని అవమానపరుస్తున్నారు. అలాగే విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని కూడా మరలా అవిశ్వాసులుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు విశ్వాసభ్రష్టులైపోయారు. వీరు చుట్టూ ఉన్న వారిని కూడా విశ్వాసభ్రష్టులుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అట్టివారిని సాతానునకు అప్పగించితిని అంటున్నారు పౌలు గారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై, వీరు దేవుని వాక్యాన్ని దూషించకుండా శిక్షింపబడుటకై అట్టివారిని సాతానునకు అప్పగించితిని. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు దేవుని సంఘంలో విశ్వాసభ్రష్టులైనటువంటి వారిని సాతానునకు అప్పగించడం ఏంటి? సాతానునకు అప్పగించటానికి కారణం ఏంటి అనగానే వీరు దూషిస్తున్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితని అన్నారు. అసలు ఈ హ్యుమనయ్యును అలెగ్జాంద్రును ఇట్టివారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మిగిలిన చోట్ల ఇంకా ఎక్కడైనా వ్రాయబడిందా అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా మనం చూద్దాం. అసలు వీరు ఎటువంటి వారుగా మారిపోయారో ఇంకా వివరణాత్మకంగా తెలియచేయబడిన మాటలలోనికి మనం వెళదాం. అప్పుడు మనకు ఈ సంగతులు అర్థమవుతాయి. సాతానునకు అప్పగించటం అంటే ఏమిటో, అలాగే వీరు దూషింపకుండా శిక్షింపబడుట అనేటువంటి పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మొట్టమొదట హ్యుమనై గురించి మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్యక్తిని గురించి ఇంకా ఎక్కడైనా వ్రాయబడిన దాన్ని మనం చూడగలిగితే తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి ఆ సంగతులలో మనం ఈ వ్యక్తిని చూడగలం. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హ్యుమనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఆ హ్యుమనయ్యును గూర్చి మరలా పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఆ హ్యుమనై మాత్రమే కాదు, అలెగ్జాంద్రు మాత్రమే కాదు, ఫిలేతు అనేవాడు కూడా ఉన్నాడు. అంటే సంఘంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారి మాటలు, వారి అవిశ్వాసము, వారి విశ్వాస భ్రష్టత్వము కొరుకు పుండు ప్రాకినట్టుగా ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలా సోకుచున్నది. వీరు విశ్వాస భ్రష్టులైపోవడం మాత్రమే కాకుండా వీరితో పాటు వీరి మాటలు వినేవారిని అనేక మందిని విశ్వాసభ్రష్టులుగా మార్చేస్తున్నారు. అనేకుల విశ్వాసమును చెరిపేస్తున్నారు. ఉదాహరణకి వీరిని తీసుకోగలిగితే, హ్యుమనయ్యును మరియు ఫిలేతు వీరిని తీసుకోగలిగితే, వీరు పునరుత్థానము గతించినని చెబుతున్నారు. దేవుని వాక్యంలో అంతా ఒప్పుకుంటారు. పునరుత్థానము అనే విషయం దగ్గరికి వచ్చేసరికి పునరుత్థానం గతించిపోయింది, ఇక మనం పునరుత్థానం కోసం ఆలోచించవలసిన అవసరం లేదు అంటారు. తప్పుడు బోధలు అనేక విధాలు. కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరు. కొన్ని స్వీకరిస్తారు, కొన్ని ఆటంకముగా ఉన్నందున, అంటే వారి శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి కొన్ని ఆటంకముగా ఉన్నందున వాటిని ఒప్పుకోరు. దేవుని గ్రంథంలో ఏదియూ తీసివేయకూడదు అని వ్రాయబడింది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలలో ఏదియూ తీసివేయకూడదు, ఏదియూ కలపకూడదు. దేవుని మాటలకు ఏదియూ కలపకూడదు, దేవుని మాటలలో నుండి ఏదియూ తీసివేయకూడదు. ఇది ప్రధానమైన ఆజ్ఞ కదా. ఈ విషయాన్ని పట్టించుకొని అనేక మంది విశ్వాస భ్రష్టులు నేటికి కూడా ఉన్నారు. అనేక మంది ఉన్నారు ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొరుకు పుండు ప్రాకినట్టుగా ఈ మాటలు ప్రాకుతాయి. విశ్వాస భ్రష్టత్వంలోనికి అనేక మందిని వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనుక వీరిని గురించి మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి వారి విషయంలో జాగ్రత్త, జాగ్రత్త. అపవిత్రమైన వట్టి మాటలతో వీరు హేయక్రియలు చేస్తారు. దేవునికి చాలా భిన్నంగా వీరు బ్రతుకుతారు. హ్యుమనై మరియు ఫిలేతును గూర్చి ఇక్కడ వ్రాయబడింది. హ్యుమనై మరియు అలెగ్జాంద్రును గూర్చి మునుపు మనం చదువుకున్నాం. ఇప్పుడు అలెగ్జాంద్రును గూర్చి కూడా ఇంకా ఎక్కడైనా ఉందేమో అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేయగలిగితే, వాడెలాంటి వాడన్న విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడగలిగితే ఆ వాక్య భాగంలో అలెగ్జాంద్రుని గూర్చి కూడా మనకు కనిపిస్తున్నది. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవునూ జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. అలెగ్జాంద్రు అను కంచరివాడున్నాడు. వాడు పౌలు గారికి చాలా కీడు చేశాడు. అయితే అలెగ్జాంద్రు అను కంచరివాడు పౌలు గారికి కీడు చేసినందున పౌలు గారు మరలా అతనికి ప్రతికీడు చేయాలనుకోలేదు. ప్రభు ప్రతిఫలం ఇస్తాడులే. నాకు అలెగ్జాంద్రు అను కంచరివాడు చేసిన కీడుకు ప్రతికీడు దేవుడు చేస్తాడు, నేను చేయకూడదు. అది నా పని కాదు. దేవుడు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. అతను చేసినటువంటి క్రియలు చొప్పున దేవుడు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. నేనైతే ప్రభు పనిలోనే ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాగే నీవు జాగ్రత్తగా ఉండు. నీబోటి వారందరూ అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పౌలు గారు సూచించటలేదా? జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇటువంటి వారి విషయంలో, విశ్వాసము విషయమై ఓడ బద్దలైపోయిన పరిస్థితులలో ఉన్నవారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఆ అలెగ్జాంద్రు అను కంచరివాడు మా మాటలను బహుగా ఎదిరించాను. అంటే వాడు గర్విష్ఠన్నమాట. దేవుని మాటలను ఒప్పుకునేటువంటి సాత్వికం వాడిలో లేదన్నమాట. విశ్వాసము విషయమై ఓడ బద్దలైపోయిన వాడన్నమాట. ఇక ఇలాంటి వారికి దేవుని వాక్యము పనిచేయదు. దేవుని వాక్యమును వారికి ఎంత చెప్పినా వారు వినరు. ఎందుకంటే వారు విశ్వాస భ్రష్టులు. అప్పటికే దేవుని వాక్యమును కొంత విని పాడైపోయినవారు, చెడిపోయినవారు, వారి మార్గమును చెరిపివేసుకున్నవారు. ఇలాంటి వారి పరిస్థితుల్లో సంఘములో చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి? సాతానునకు అప్పగించాలి. ఒకవేళ సాతానునకు అప్పగించకపోతే వీరు దేవుని వాక్యమును దూషణపాలు చేస్తారు. అనేక మంది విశ్వాసులుగా ఉన్న వారిని, మంచివారిని కూడా వారు ఏం చేస్తారు? తమ అవిశ్వాసపు చేష్టల వలన అవిశ్వాసంలోనికి నెట్టేస్తారు. వారి విశ్వాసములను కూడా చెరిపేస్తారు. కనుక ఇలాంటి వారిని సాతానునకు అప్పగించాలి. సాతానునకు అప్పగించడం అంటే ఏమిటి? దేవుని వాక్యమును చెప్పి దేవుని మార్గంలోనికి మరలా వారిని తీసుకుని రావటం కష్టతరమైనప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగించటం అంటే ఏమిటంటే, శరీర సంబంధముగా సాతాను వారిని ఇబ్బంది పెట్టుటకు సాతానునకు వారిని ఇచ్చేయడం అన్నమాట. దేవుని వాక్యము చెబితే వారి యొక్క మనసు మార్చుకొని, వారి యొక్క ప్రవర్తన మార్చుకొని దేవుని మార్గంలోనికి వచ్చారనుకోండి, అది చాలా మంచి విషయం. దేవుని వాక్యము వలన కూడా ఇప్పుడు పని జరగదు. దేవుని వాక్యమును చెప్పినా అట్టివారు మారు మనసు నొందరు. మరి అలాంటి వారిని ఏం చేయాలి? సాతానునకు అప్పగించాలి. అదే ఫైనల్ ఆప్షన్. అదే ఫైనల్ ఆప్షన్. ఈరోజు విశ్వాసము విషయమై ఓడ బద్దలైపోయిన వారు ఎంతమంది ఉన్నారో చూడండి సమాజంలో. అట్టి వారి దగ్గరకు బైబిల్ తీసుకుని వెళ్ళి, నీకు ఈరోజు చక్కగా బోధ చేస్తాను కూర్చో అంటే వారు వింటారా? వారు ఎన్నెన్నో కారణాలు చెబుతారు. నీకంటే నేను చాలా ఎక్కువగా నేర్చుకున్నానని, నీవు నాకు చెప్పవలసిన అవసరత లేదని. మనం ఏదైనా వాక్యాన్ని చెబుతున్నప్పుడు ముందుగానే మరల మనకు ఆ వాక్యాన్ని గురించి చెబుతూ, ఆ వాక్యం అంతా నాకు తెలుసు, నీవు నాకు చెప్పనక్కరలేదని, వినే మనస్సు లేకుండా, లోబడే తత్వముతో కాకుండా, మాకంతా తెలుసు, మాకంతా వచ్చు అనేటువంటి కేవలము గర్వముతో విశ్వాస భ్రష్టత్వములో వారు ఉండిపోతారు. కనుక మనము దేవుని వాక్యాన్ని ఎంత చెప్పిన వారు స్వీకరించారు. అలాంటి వారిని ఏం చేయాలి?
అలాంటి వారిని ఏం చేయాలి? సాతానునకు అప్పగించాలి. సాతానునకు అప్పగించినప్పుడు సంఘంలో ఉన్నవారు దేవుని వాక్యమును ఒకనాడు విని మారు మనసు నొంది ఇప్పుడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారు, ఇట్టి వారిని సాతానునకు అప్పగించాలి. సాతానునకు అప్పగించడం కూడా ఎందుకు అంటే, వారు దూషింపకుండా శిక్షింపబడుటకు. వీరిని ఇలాగే ఫ్రీగా వదిలేస్తే, వీరిని ఇలాగే దేవుని వాక్యమును కలిపి చెరిపెడువారుగా ఉండనిచ్చితే అనేక మందిని పాడు చేసేస్తారు. కొరుకు పుండు ప్రాకినట్టుగా వీరి యొక్క జబ్బు మిగిలిన వారికి కూడా అంటుకుంటుంది. వీరు దేవుని వాక్యాన్ని దూషిస్తూ దూషణ పాలు చేస్తూ అలా అనేక మందిని తప్పుడు మార్గంలోనికి లాగేస్తారు గనుక, అనేక మంది విశ్వాసాలను చెరిపేస్తారు గనుక ఇట్టి వారిని సాతానునకు అప్పగించాలి. సాతానునకు అప్పగించాలి. బెత్తం తీసుకుని శిక్షిద్దామంటే మనకు ఏమైనా లోబడతారా? అలాగని దేవుడు మనకు ఆ కార్యక్రమాలను అప్పగించాడా అంటే లేదు. ఎవరికైనా దేవుని వాక్యాన్ని అయితే మనం చెప్పగలం, ఎవరినైనా దేవుని వాక్యము చేతనైతే మనం గద్దించగలం. కానీ శరీర సంబంధంగా శిక్షించి వారిని చక్కని దారిలో పెట్టడానికి మనకు అవకాశం ఉందా? లేనేలేదు. అలాంటి విధానానికి వారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు ఎవరైనా ఇలాంటి విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారనుకోండి, బెత్తం తీసుకున్న వారిని దండించి వారిని సరైన మార్గంలో పెడదామనుకుంటే వారు వింటారా? మీరెవరు మమ్మల్ని కొట్టడానికి అంటారు. అంతే కదా. కనుక అలాంటి పరిస్థితులలో అట్టివారందరినీ కూడా ఏం చేయాలంటే సాతానునకు అప్పగించేయాలి. సాతానునకు అప్పగించేయాలి. ప్రార్థనాపూర్వకముగా దేవుని సమక్షంలో అట్టివారిని, విశ్వాస భ్రష్టులైపోయినటువంటి వారిని సాతానునకు అప్పగించేయాలి. సాతానునకు అప్పగించడం వలన ఏం జరుగుతుందంటే వారి యొక్క దేవుని వాక్యాన్ని దూషించడం మానేస్తారు. ఎందుకంటే సాతాను వారిని పట్టేశాడు. సాతాను వారిని పట్టేయడంతో వారి బ్రతుకులు ఎలా మారిపోతాయంటే అస్తవ్యస్తమైపోతాయి. సాతాను పట్టడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ఒక మనిషిని సాతాను ఆవహించడం అంటే, సాతాను ఆధీనంలోనికి ఒకడు పూర్తిగా వెళ్ళిపోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? కాదు. వాడి మనస్సును కకావికలం చేసి వాడిక సాతాను చేత పట్టబడితే వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. ప్రతినిత్యం అటువంటి ఆలోచనలే వాడికి వస్తాయి. సాతాను చేత వాడు శిక్షింపబడుతూ ఉంటాడు. ఇదంతా ఎవరి నిమిత్తము అంటే దేవుని వాక్యం అంతా మాకొచ్చు అని విశ్వాస భ్రష్టత్వంలో ఉండిపోయి దేవుని వాక్యాన్ని ఇక నేర్చుకోలేని పరిస్థితులలో ఉన్న వారికి మాత్రమే ఇదంతా కూడా అప్లై అవుతుంది. అంతే తప్ప అన్యజనులుగా ఉన్నవారు, దేవుని వాక్యమును ఇప్పటి వరకు ఎరుగని వారు, ఇలాంటి వారందరికీ కూడా దేవుని వాక్యముని ప్రకటించాలి. దేవుని వాక్యముని ప్రకటించాలి. ఈరోజు ప్రపంచంలో చాలామంది మనుష్యులు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు కనుక వీరందరినీ సాతానునకు అప్పగించేయాలంటే వీరందరినీ దేవుని వాక్యము చేత రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే సాతానునకు అప్పగించడం అనేటువంటి కార్యక్రమం చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇది అందరి ఎడల చేసేటువంటి కార్యక్రమం కాదు. ఎందుకు అనగానే వీరు దేవుని వాక్యమును ముందుగా ఎరిగినవారు, దేవుని వాక్యమును తెలుసుకొని దేవుని కొరకు కొన్నాళ్ళు బ్రతికి ఆ తర్వాత అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయినవారు, విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినవారు. అట్టి వారికి దేవుని వాక్యం ఇక పని చేయదు. దేవుని వాక్యం ఎంత చెప్పినా, వారికి ఎంత బోధ చేసినా అట్టి వారిలో మార్పు కలుగదు. కనుక అలాంటి వారిని సాతానునకు అప్పగించాలి. సాతానునకు కూడా ఎందుకు అప్పగించాలి? వీరు ఇక మీదట దేవుని వాక్యమును దూషించకుండా ఉండడానికి, ఒకవేళ వారు శిక్షింపబడుతున్నప్పుడైనా మారు మనసు నొందుతారేమోననేటువంటి ఆలోచన. వారు సాతాను చేత శిక్షింపబడుతున్నప్పుడు నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నేను ఎక్కనైనా మారాలి, విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాను గనుక సాతాను చేత ఆవహింపబడ్డాను, ఇదిగో ఈరోజు నా యొక్క పరిస్థితి ఇలా ఉంది, నేను ఎక్కనైనా మారాలి అనేటువంటి ఆలోచన వారిలో పుట్టాలనే దేవుడు ఈ యొక్క ప్రణాళికను రచించాడు. ప్రియులారా, చక్కగా ఆలోచన చేయాలి. ప్రారంభ శతాబ్దపు సంఘంలో పౌలు గారు కొంతమందిని, అనగా విశ్వాస భ్రష్టులైపోయినటువంటి వారిని, దేవుని వాక్యం ఇక వారికి పనిచేయదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని సాతానునకు అప్పగిస్తున్నారు. ఎందుకు అప్పగిస్తున్నారు అంటే వారు దేవుని వాక్యమును దూషించకుండా శిక్షింపబడుటకు ఎందుకు అప్పగిస్తున్నారంటే ఒకవేళ వారికి ఉన్నటువంటి అవకాశం అదొక్కటే.
ఎందుకంటే దేవుని వాక్యాన్ని చెబితే ఎలాగూ వారు వినరు, మారరు. ఇక చిట్ట చివరి ప్రయత్నం ఏంటి? సాతాను చేత వారు శిక్షింపబడాలి. సాతాను చేత శిక్షింపబడుతున్నప్పుడైనా వారిలో మార్పు కలుగుతుందేమో, ఇదే ఆలోచన. ఈ భూమి మీద మనం జీవించి ఉండగా ఏ మనిషి నాశనం అయిపోవాలని మనం కోరుకోం. ఏ మనిషి నాశనం అయిపోవాలని మనం కోరుకోం. ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలని ఒక దైవజనుడు ఆలోచన చేస్తాడు. ఎందుకంటే దేవుని మనస్సది. మరణించిన తరువాత వారు ఎలాగూ నరకానికి వెళ్ళిపోతారు. మరణించక ముందు వారు మార్పు నొందాలనే కదా ప్రతి ఆలోచన. పౌలు గారు ఈ హ్యుమనయును కానీ, లేక అలెగ్జాంద్రును కానీ, ఫిలేతును కానీ, ఇలాంటి వారిని సాతానునకు అప్పగించటంలో ఉన్నటువంటి కారణం ఏంటి? వారు ఆ విధంగానైనా సరే మారతారేమో, దేవుని వాక్యం చెబితే వారికి ఇక రుచించదు, అంతా మాకు తెలుసు అనేటువంటి భ్రమలో వారు ఉన్నారు. సాతానునకు అప్పగించేస్తే, సాతాను చేత శిక్షింపబడుతున్నప్పుడు వారిలో మార్పు కలిగే అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరో చోట కూడా ఇలాంటి సందర్భం ఉంది. కొరింథు సంఘంలో ఇలాంటి సందర్భాన్ని మనం చూడగలం. పౌలు గారు అక్కడ కూడా ఒక వ్యక్తిని సాతానునకు అప్పగిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు? అతడు కూడా దుర్మార్గుడే. శరీర సంబంధమైనటువంటి పాపములో చిక్కుకుపోయినవాడు. తన తండ్రి భార్యను ఉంచుకున్నవాడు. అన్యజనులలో కూడా ఇటువంటి కార్యక్రమం జరగదు. చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. శరీర సంబంధమైన విషయాలలో మీరు ఇలా తప్పిపోతే, పాపమును జరిగిస్తే, దేవుని వాక్యమును చెప్పినా ఇక ప్రయోజనమేముంది? ఇట్టి వారిని సాతానునకు అప్పగిస్తే వారు శిక్షింపబడి ఆ శిక్షలో ఉన్నప్పుడైనా సరే వారు మార్పు నొందుతారేమో. పౌలు గారు ఆ విధంగా ఆలోచన చేసి కొరింథు సంఘంలో ఒక వ్యక్తిని సాతానునకు అప్పగించినటువంటి వైనాన్ని మనం చూడగలం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం నుండి చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం నుండి. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానునకు అప్పగింపవలెను. అన్యజనులలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు దేవుని సంఘంలో కొందరు జరిగిస్తున్నారు. పాపపు కార్యక్రమాలను సంఘంలోనికి కూడా తీసుకుని వచ్చేస్తున్నారు. ఈరోజు అలాంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ఏం చేయాలి? సాతానునకు అప్పగించాలి. అలాంటి వారిని సాతానునకు అప్పగించాలి. ఒకవేళ వారు సాతాను చేత పట్టబడితే, సాతాను చేత వారు ఆవహింపబడితే వారు శిక్షలో ఉంటారు. అంటే ఇక వారి జీవితం అంతా కూడా దౌర్భాగ్యకరంగా ఉంటుంది. వారిలో ఇక ఆత్మఫలములు ఉండవు. ప్రభువునందు సంతోషించే మహాభాగ్యాన్ని వారు కోల్పోతారు. ఇలాంటి మనుష్యులను సాతానునకు అప్పగించటం వలన వారు మార్పు నొందే అవకాశం ఉన్నది. వారు దేవుని వాక్యానికి ఎలాగూ లోబడరు. ఉన్నటువంటి చిట్ట చివరి అవకాశం ఇదొక్కటే, సాతానునకు అప్పగించటం. అయితే ఆ పరిస్థితి రాకుండా ముందుగానే దేవుని వాక్యానికి లోబడటం కూడా ఎంతో గొప్ప విషయం కదా. పిచ్చి ముదిరిపోయిందనుకోండి, కరెంటు పెడతారు. ఇక ఫైనల్ ఆప్షన్ అదే. పిచ్చి ప్రారంభంలో ఉందనుకోండి, అప్పుడేం చేస్తారు? ఔషధాలు ఇస్తారు. మందు బిళ్ళలు తీసుకోమంటారు, లేకపోతే టానికులు తీసుకోమంటారు, ఇంజక్షన్లు చేస్తారు. పిచ్చి ముదిరిపోయిందనుకోండి, అప్పుడు కరెంటు పెట్టేస్తారు. దానిని తట్టుకోలేరు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిందనుకోండి, కీమోథెరపీ. దానిని తట్టుకోలేరు, దానిని భరించలేరు. ఏదైనా సరే ప్రారంభపు స్థితిలో ఉన్నప్పుడే చక్కని వైద్యాన్ని చేసుకోవాలి. ఆ ఔషధాలను స్వీకరించాలి. దేవుని విషయంలో, విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే సరిచేయబడి, దేవునికి లోబడి, దేవుని వాక్యము మనకు ప్రకటింపబడుతున్నప్పుడు ప్రకటింపబడిన దేవుని మాటలను విని లోబడి దేవుని చిత్తానికి మనము అంగీకరించాలి. మనం విశ్వాసులుగా మారటానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకు ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అంతే తప్ప సాతానునకు అప్పగించేటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోయారా, అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి.
సాతాను శిక్షిస్తాడు. సాతాను శిక్షిస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు మార్పు నొందే అవకాశాలు చాలా తక్కువ. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, బ్రతికే అవకాశాలు చాలా తక్కువ, మరణించే అవకాశాలు ఎక్కువ. ఇక చిట్ట చివరి స్టేజ్ అండి, ఫైనల్ స్టేజ్ అండి అన్నారనుకోండి, ఎవరైనా సంతోషంగా ఉండగలరా? అమ్మయ్య బ్రతుకుతాడు అనుకోగలరా? లేదు, చచ్చిపోతాడేమో, అవకాశాలు తక్కువట, ఫైనల్ స్టేజ్ అంట అంటారు. అదే ప్రారంభపు స్థితిలో ఉంటే మందుల చేతన ఏమవుతుందట అంటారు. అంటే ఒక భరోసా కలుగుతుంది, బ్రతుకు మీద ఒక ఆశ కలుగుతుంది. అదే ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు, చిట్ట చివరి స్థాయిలో ఉన్నాడు, చాలా ముదిరిపోయింది అంటే సాతానునకు అప్పగించడం అంటే అదే. విశ్వాస భ్రష్టులుగా మారిపోయిన వారిని సాతానునకు అప్పగించడం అంటే అదే. ఒక హ్యూమనై కానీ, ఒక అలెగ్జాండర్ కానీ, ఫిలేతు కానీ, ఇలాంటి వారిని మనం చూస్తున్నప్పుడు, కొరింథు సంఘంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు, అలాంటి వారిని సాతానునకు అప్పగించినప్పుడు ఇక ఫైనల్ స్టేజ్లో వారు ఉన్నారని గుర్తెరగాలి. ఫైనల్ స్టేజ్లో వారు ఉన్నప్పుడు అంటే సాతానునకు అప్పగింపబడి సాతాను చేత శిక్షింపబడుతున్నప్పుడు అప్పటికి కూడా దేవుడు మారే అవకాశాన్ని ఆ విధంగాను కల్పిస్తున్నాడు. ఆ విధంగా కూడా కల్పిస్తున్నాడు. వదిలేయటం లేదు దేవుడు. సరేలే అట్టివాడిని వెలివేసి వదిలేయండి, దూరంగా పెట్టేయండి అనటం లేదు. సాతానునకు అప్పగించండి, అలాంటి వాడిని సాతానునకు అప్పగించండి. ఎందుకంటే ఆ పులిసిన పిండిని మనం సాతానునకు అప్పగించకుండా వదిలేసిన ప్రమాదమే. సంఘంలో మిగిలిన వారిని కూడా వాడు పాడు చేస్తాడు, వారి విశ్వాసాన్ని కూడా చెరిపేస్తాడు. కనుక ముఖ్యంగా అలాంటి వారిని సాతానునకు వెంటనే అప్పగించేయాలి. సాతాను చేత వాడు పట్టబడ్డాడంటే అంతే వాడి పరిస్థితి. వాడికి దేవుని వాక్యాన్ని దూషించలేడు, వాడు శిక్షింపబడుతూ ఉంటాడు, శిక్షలో ఉంటాడు, వాడి బ్రతుకు అస్తవ్యస్తం అయిపోతుంది. అయితే అటువంటి పరిస్థితులలో కూడా వాడు మారే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. వాడు మారితే మంచిదే, వాడి ఆత్మను వాడు రక్షించుకుంటాడు. ప్రియులారా, ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు కూడా దేవుని వాక్యమునకు అవిధేయుడుగా మారిపోయినప్పుడు, తన విశ్వాసమును చెరిపివేసుకున్నప్పుడు దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి బయలుదేరి సౌలును వెరపించేది, సౌలు మనస్సును కకావికలం చేసేది. అప్పుడే దావీదు వచ్చి తన వాద్య పరికరములను వాయించి చక్కని సంగీతమును వినిపించి సౌలుకు మనశ్శాంతిని కలిగించేవాడు. ఆ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి బయలుదేరి వచ్చి సౌలును ఆవహించేది. అంటే సౌలు మీదకి దురాత్మ ఎందుకు వస్తున్నది? ఇక ఫైనల్ ఆప్షన్ అది. సౌలు దేవుని మాటలు చెబితే స్వీకరించే పరిస్థితులలో లేడు. సౌలు ఇశ్రాయేలు రాజ్యానికి ఒక రాజు. మరి సౌలు దేవుని మాటలు చెబితే వినేటువంటి పరిస్థితులలో ఉన్నాడా? లేదు. నేను చెప్పిందే నెరవేరాలి, నాకు తెలిసిందే అంతా సత్యం అనుకునేటువంటి భ్రమలో ఉన్నాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఇక వాడిని ఏం చేయాలి? ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు విశ్వాస భ్రష్టుడిగా మారిపోయినప్పుడు దేవుడు ఇక వాడిని ఏం చేయాలి? దురాత్మకే అప్పగించాలి. చూడండి, ఆ మాటలు కూడా మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించియున్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము, సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి. సౌలు అప్పటికే దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయాడు, దేవుని ఆలోచనల్లో లేడు, దేవుని సంకల్పమునకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. అయితే అటువంటి పరిస్థితులలో దేవుడు సౌలు మీదకి ఎవరిని పంపించాడు? దురాత్మను పంపించాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను, దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించుచుండెను. అంటే ఇబ్బంది పెడుతున్నది, సౌలు నలిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. సాతానుకు అప్పగించడం అంటే అదే.
సాతానునకు అప్పగింపబడటం అంటే అదే. అటువంటి పరిస్థితులలో సౌలు ఇశ్రాయేలీయులకు అప్పటికింకా రాజుగానే ఉన్నాడు కనుక సౌలు చుట్టూ ఉన్నటువంటి సేవకులు అడుగుతున్నారు. ఆ పరిస్థితులలో సౌలును చూస్తూ వారు అడుగుతున్నారు సౌలుని ఏమనంటే, సితారాను చమత్కారముగా వాయింపగలిగినటువంటి వారు ఎవరైనా నీ వద్దకు వచ్చి చక్కని సంగీతమును నీకు వినిపిస్తే నీవి బాధ నుండి విముక్తి పొందుతావు, కాస్త ఉపశమనం లభిస్తుంది, సంతోషభరితుడు అవుతావు, నీ మనస్సు మల్లుతుంది అని వారు తెలియజేస్తున్నారు. అలాగే వారిలో ఒకడు యెషయి కుమారుడైనటువంటి దావీదు ఆ విషయంలో మంచి దిట్ట. సితారాను చమత్కారముగా వాయించటంలో, అలాగే నీకు పట్టినటువంటి ఈ దురాత్మ పీడ నుండి నీకు కాస్త ఉపశమనాన్ని కలిగించటంలో దావీదు దిట్ట అని తెలియచేయడం జరుగుతుంది. ఆ వార్త తెలుసుకోగానే వెంటనే సౌలు దావీదును పిలువనంపిస్తాడు. దావీదు సితారా వాయిస్తున్నప్పుడు, చక్కని సంగీతమును సౌలుకు వినిపిస్తున్నప్పుడు సౌలు ఉపశమనాన్ని పొందుతాడు. ఆ విషయాన్ని కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. హ్యుమనై గాని అలెగ్జాండర్ గాని వారు తమ ఆత్మలను రక్షించుకోవటానికి అవకాశం ఉంది. సాతాను చేత వారు పట్టబడినప్పుడు, సాతాను చేత వారు శిక్షింపబడుతున్నప్పుడు వారు భూమి మీద ఇంకా బ్రతికే ఉన్నారు కనుక వారు దేవుని కొరకు మరలా తిరగగలిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. కానీ చాలా కఠినమైనటువంటి పరిస్థితి అది. అటువంటి పరిస్థితుల్లో సాతానుకు అప్పగింపబడిన తరువాత మారడం అనేది 100కి 1 మాత్రమే జరుగుతుంది. అటువంటి పరిస్థితిని రానివ్వకుండా, మనము సాతానునకు అప్పగింపబడేటువంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా విశ్వాసమును కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది దేవుని నమ్ముకున్న వారు కూడా పిచ్చోళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి క్రాక్ వచ్చేస్తుంది, సరిగ్గా ఆలోచించలేరు. ఎవరిని ఏ విధంగా వారు మాట్లాడుతున్నారో, ఏ విధంగా వారితో వారు మసలుకోవాలో ఏమీ తెలియదు. తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, మహాత్ములను సైతము దూషిస్తూ ఉంటారు. అంటే వారు ఏ స్థితిలో ఉన్నారన్నమాట? సాతానునకు అప్పగింపబడ్డారు. దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి వారిని వెరపించుచున్నది. అప్పటికే బాగుంటారు, అప్పటికే పాడైపోతారు, అప్పటికే మంచివారుగా కనిపిస్తారు, మరలా కాసేపటికే వారు చెడ్డ ప్రవర్తన కలిగిన వారుగా కనిపిస్తారు. ప్రియులారా, ఈ స్థితి చాలా భయంకరమైనది. దేవుడు ఆమోదాన్ని తెలిపాడంటే, సాతానునకు ఎవరైనా అప్పగింపబడ్డారంటే వారి యొక్క పరిస్థితి చాలా దయనీయమైనది. అటువంటి పరిస్థితుల్లో వారు మారారంటే చాలా ఆనందకరమైనటువంటి విషయమే, కానీ మారడానికి చాలా కష్టంగా ఉంటుంది. దేవుని వాక్యము చేతనైతే వారికి మారరు. వారు ఆ కష్టాన్ని గుర్తెరిగి ఆ కష్టంలో ఉన్నప్పుడు వారు మారు మనసు నొందేటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే ఉండవచ్చు. ఇక చివరి ఆప్షన్ అది. ఆ ఆప్షన్ ద్వారా కూడా వారు మారకపోతే వారు పాతాళానికి, నరకమునకు వెళ్ళిపోవాల్సిందే. కనుక ఈ విషయాలన్నిటిని మీరు గమనించగలిగితే భక్తిని మనం కాపాడుకోవలసిన విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలో మనకు అర్థమవుతున్నది కదా. దేవుని చేత మనం వెలివేయబడితే, సాతానునకు అప్పగింపబడటానికి మనము దేవుని చేత తోలివేయబడితే అది చాలా దారుణమైన పరిస్థితి. అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలంటే నిరంతరము, నిత్యము దేవునికి లోబడుతూ, దేవుని వాక్యమునకు లోబడుతూ మన జీవితకాలమంతయు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సేవార్థమై బ్రతకడమే మన ముందున్నటువంటి విధి. కనుక ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా ఆలోచించిన వారై చక్కని నిర్ణయాలతో మీ భక్తి జీవితాలను విశ్వాసమందు కాపాడుకోవాలని నేను సూచిస్తూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ఘనుడునైన మా కన్న తండ్రి, మీరు అందించినటువంటి చక్కని జ్ఞానోపదేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీ సన్నిధిలో మీ చేత దీవింపబడే వారముగా మాత్రమే మేము ఉండాలి. నాయన, సాతానునకు అప్పగింపబడే స్థితిలోనికి మేము వెళ్ళిపోకూడదు. తండ్రి, అనునిత్యము ఎంతో జాగ్రత్త కలిగిన వారమై మీరు మాకు అనుగ్రహించినటువంటి
ఈ చక్కని రక్షణ జీవితమును కాపాడుకుంటూ ఆ రక్షణ ఫలమును అందుకొని నిమిత్తము తండ్రి విశ్వాసమందు అంతకంతకు బలపడేవారముగా ఉండగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో దృష్టాంతాలు తెలియచేయబడ్డాయి. ఎందరో వ్యక్తులు మీకు దూరం అయిపోయి కఠినమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. మేము అటువంటి వారముగా ఉండకుండా మమ్మను గూర్చి మీరు సంకల్పించిన దానిని నెరవేర్చుకుంటూ మంచి మనస్సాక్షి కలిగిన వారమై మంచి విశ్వాసముతో మంచి పోరాటములో మాత్రమే మేము ఉండగలిగి మంచి బహుమతిని మీ యొద్ద నుండి పొందగలుగుటకు కృపదయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ వాక్యం మమ్మను హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలకు లోబడి సాత్వికముతో తండ్రి మీ మాటలను స్వీకరించే భాగ్యమును ఎల్లప్పుడూ మాకు దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరింతవరకు సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు www.sutotal.com అనే వెబ్సైట్ యందు మీ కొరకు పొందుపరచబడుచున్నది. ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకొని కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు దేవుని వాక్యం ప్రచురింపబడుచున్నది, మీకు చేరువ చేయబడుచున్నది. తెలియని ఎన్నో క్రొత్త సంగతులు, దేవుడు మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాంశములు మీ కొరకు సిద్ధం చేయబడుతున్నాయి. కనుక ఈ ప్రయాస అంతటినీ మీరు జ్ఞాపకాలలో ఉంచుకొని దీని అంతటి వలన మీరు ప్రయోజనాన్ని పొందువారై ఆత్మలను రక్షించుకొని వారై ఉండాలని మీకు సూచిస్తున్నాం. అలాగే మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేక మందికి ఈ విషయాలను తెలియజేస్తూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని అందరూ పొందేటట్లుగా మీ వంతు ప్రయత్నాలను మీరు చేయాలని మీకు సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో మేము ముగిస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.